ఒక విశ్వాసి, యేసు ప్రభుని వెంబడించేటువంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క చిత్తము నెరవేర్చాలంటే దేవుడు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీరు వీటిని చంపాలి. చారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. గమనించండి, యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది. ఏంటంటే, నేను యేసు ప్రభువుని వెంబడించి నా జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఖచ్చితంగా దేవుని వాక్యం చదివినప్పుడు ప్రతి నిజమైనటువంటి మారు మనస్సు పొందిన ప్రతి విశ్వాసి కూడా, ప్రభువా నేను నీ లేఖనం ప్రకారం బ్రతకాలి అని ప్రార్థన చేస్తారు. లేఖనంలో ఉన్న హెచ్చరికకు లోబడతారు. లేఖనంలో ఉన్న ప్రకారము జీవించటానికి సహాయం చేయమని దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. అది నిజమైనటువంటి మారు మనస్సు కలిగిన ప్రతి విశ్వాసి యొక్క లైఫ్ యాటిట్యూడ్ అలాగుంటుంది.